ఇక్కడ సొరకాయ ఉందండి. సొరకాయ ఎక్కడుందో చూసుకుంటూ వచ్చేస్తున్నాను. ఉంటాయి మన గార్డెన్లో పండించుకున్నాయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరామానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం వీడియోలో చిన్న హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్లో ఏమున్నాయో నాకు కూడా తెలియదు, బట్ ఒకసారి మనము వెతుకుదాం ఏమున్నాయనేది. గార్డెన్ అయితే ఒకసారి వచ్చామనుకోండి, మనల్ని వెనక్కి అయితే పంపించదు. చాలా చక్కగా అది ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాయి మొక్కలు అయితే. సరే, మా గార్డెన్లో అయితే ఎప్పుడు కూడా ఏది తీసుకోకుండా వెనక్కి వెళ్ళలేదన్నమాట. వీడియోకి వెళ్ళే ముందు మనము తెలుసు కదండి, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఎన్పీకే మిక్స్, తర్వాత బనానా మిక్స్, అలాగే ద్రవ జీవామృతం, ఈ మూడు కూడా మొక్కలకు చాలా అవసరం. ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. మనం వారం వారం మొక్కలకి ఎన్పీకే అనేది ఇవ్వాలి. ఏదర్ కెమికల్ రూపంలో ఇస్తారు కొంతమంది, మనము ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి. దానివల్ల మట్టిలో పోషకాలు అందుతాయి కాబట్టి మొక్కలు అనేవి చాలా అందంగా, చాలా చక్కగా, ఇలా ఫ్లవర్స్ అయినా ఏమైనా సరే చాలా చక్కగా వస్తాయి అన్నమాట. గార్డెన్ అయితే సమ్మర్లో చాలా అందంగా ఉంటుంది. అండ్ ఎందుకంటే పువ్వులైనా ఈ టెంపరేచర్కి యాక్చువల్గా పురుగులు అనేవి రావన్నమాట. సో మరి ఏమీ స్ప్రే చేయక్కర్లేదు మొక్కలకి, నీమ్ ఆయిల్ కూడా అవసరం లేదు. మొక్కలు అనేవి చాలా అందంగా ఉంటాయి, పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి. సరేనా? సరే, వెళ్తున్నాను. మరి మీరు ఏమైనా కాంబో ప్యాక్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీ క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు వీటి కోసం. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా వెబ్సైట్లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇవే కాదు, హెర్బల్ హెయిర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. న్యాచురల్గా మీరు డై వేసుకోకుండా కూడా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు. వాటికి సంబంధించిన గైడెన్స్ కానీ, ఎలా వాడాలన్న ప్రొసీజర్ కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు. అలాగే కొన్ని విత్తనాలు తీసుకొచ్చిన ఈరోజు, మళ్ళీ కొన్ని కొత్తిమీర విత్తనాలు తీసుకొచ్చుకున్నాను వేద్దామనేసి. ఇప్పుడు కూడా మీరు సీడ్స్ వేసుకోవచ్చండి, ఏ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం వాతావరణం అయితే చల్లగానే ఉంది, సో దానికోసం అనమాట. ఇవి నేతిబీర కూడా తీసుకొచ్చాను, అలాగే ఎర్ర గోంగూర తీసుకొచ్చిన. గోంగూర చాలా బాగా వస్తుంది సమ్మర్లో, సో మీరు వేసుకోవచ్చు. ఆకుకూరలు అయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. అలాగే మనం హార్వెస్ట్ ఏముందో చూద్దాము, హార్వెస్ట్ చేద్దాం. ముందుగా కాకర హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ మంచి కాకరకాయలు అయితే వచ్చాయి హార్వెస్ట్కి. ఇక్కడ చూడండి మీరు ఎంత చక్కగా మనము కాకర అయితే చాలా చక్కగా పండించుకోవచ్చు సమ్మర్లో. ఇక్కడ ఒకటి ఉంది, మనం ఇలా చూస్తే ఈ మొక్కకి ఇక్కడ కూడా ఒకటి పొడుగ్గా ఉంది. అండ్ డౌన్లో కూడా మనము ఇదే మొక్కకి ఇక్కడ ఇంకొక కాయ ఉందండి. ఇవన్నీ చాలు కదా, చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయ పులుసు పెట్టినా కూడా చాలా బాగుంటుంది. మనము వచ్చిన కాయలు తీసుకుంటూ ఉంటే కనుక చక్కగా వీటికి మళ్ళీ కాయలు రావడం కానీ, పెరగడం కానీ చూస్తామన్నమాట. ఇది పైన ఉంది, మేము అప్పుడు తెలియక పందిరి కొంచెం పైకి వేసాము. గట్టిగా లాగకు, మొక్క పోతుంది, మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి 3 కాకరకాయలు అయితే వచ్చాయి, ఈ 3 తీసుకున్నాను. సో ఇక్కడ కొన్ని కాశీ టమాటాలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇవన్నీ కూడా సీడ్స్ కోసమే, అందుకే చేయట్లేదు అనమాట, పట్టించుకోవట్లేదు. సీడ్స్ కలెక్షన్ చేస్తున్నాను, ఎందుకంటే రేర్ సీడ్స్ కదా, అందరూ అడుగుతుంటారండి. సో వాళ్ళకి ఫ్రీగా కొన్ని ఈ దేశీ విత్తనాలు అనేవి పంపిస్తున్నాను నేను. దొరకనివి మీకు మామూలు టమాటా అనుకోండి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ కాశీ టమాటా దొరకవుగా.
ఇవి నేను మీకు మా ప్రోడక్ట్స్తో పాటు సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి వీటిలో. సో వీటిని కలెక్ట్ చేసి మీకు పంపిస్తాను. ఇవి మనం బుట్టలో వేసేద్దాం. అలాగే ఇక్కడ నార్మల్ టమాటా కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకుందాము. చాలా వరకు టమాటా ముక్కలు అన్నీ అయితే మేము తీసేసాము, మళ్ళీ కొత్తగా ఇప్పుడు వేసామన్నమాట. టమాటాల కోసం చూస్తే ఇక్కడ ఒక కాకరకాయ ఉంది. అమ్మయ్య, ఇవాళ 4 కాకరకాయలు దొరికాయి, చక్కగా వండేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి. సమ్మర్లో చీమల బాధ ఉంటుందండి గార్డెన్లో. ఎక్కడికక్కడ ఫ్లోర్ మీద కనిపిస్తే మాత్రం చీమల మందు చల్లేస్తూ ఉండాలి. ఇక్కడ ఇవి వేద్దాం. ఈ బుజ్జి బుజ్జి టమాటాలు చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి, కానీ ఇవి చెర్రీ టమాటాలు అయితే కాదు, కానీ అలాంటివే, కొంచెం పెద్దవన్నమాట, బాగుంటాయి టేస్ట్. చెర్రీ టమాటాలు లాంటివే కానీ కాదు. చూసినారా, గోలికాయల్లా ఉన్నాయి కదా టమాటాలు, బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందాం. ఈ నల్ల వంకాయల్లోనే ఒక కాకర చెట్టు ఉండే, బతికే ఉంది, అది ఏమవుతుందో అని అనుకున్నాను. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇటు చూస్తే ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయి. ఈ 2 టమాటాలు కూడా తీసుకొని పోదాం. చిన్న సైజు టమాటాలు వస్తున్నాయి. 2 వంకాయలు, 2 టమాటాలు. అలాగే ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఉంది. అక్కడ ఒక కాకరకాయ ఉంది, మర్చిపోయాం. ఇక్కడ ఉంది, ఇక్కడ అమ్మ అందుతుందా? ఓకే, డన్. ఇవాళ కాకరకాయలు బాగా వచ్చాయి. ఇది దొండతీగ అండి. దొండతీగని మేము తీసేసాం కదా ఇంతకుముందు. తీసేసిన తర్వాత కట్ చేసేసాం అనమాట మొత్తం కింద వరకు. ఈ చూసారా, ఇది స్టెమ్ వరకు తీసేస్తే మళ్ళీ ఇలా తీగ వచ్చింది. దొండ చెట్టు అంతే, మనం ఎప్పుడు ఇలా కట్ చేస్తుంటే ఇలా మంచిగా వస్తాయి. పెన్సిల్ దొండ చూడండి ఎంత పొడవుగా ఉందో కదా. నేను అది తీసేసినప్పుడు మీకు ఎవరికైనా నెక్స్ట్ టైము నేను అనౌన్స్ చేస్తాను. మీరు కమ్యూనిటీ పోస్ట్లు ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు కావాలంటే కనుక ఈ స్టెమ్ నేను మీకు ఇస్తాను. మీరు ఈ స్టెమ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఇది పెన్సిల్ దొండ, ఇవన్నీ ఫ్రీగానే పంపిస్తాను నేను. మంచిగా ఉంటాయండి, మనం తినేయచ్చు కూడా. ఇట్లా ఫ్రెష్గా దొండకాయలు ఇవి వండుకొని తినక్కర్లేదు, బాగుంటాయి టేస్ట్. పెన్సిల్ దొండ చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఉంది, అయిపోయింది. ఇక్కడ కొన్ని వంకాయలు దాక్కున్నాయి. ఎందుకమ్మా దాక్కున్నారు? కనిపించొద్దనా? మేము కనుక్కుంటాంగా, ఎలా అయినా తీసుకుంటాంగా. ఇక్కడ సొరకాయ ఉందండి. సొరకాయ ఎక్కడుందో చూసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇది మనకు అందిద్దో లేదో తెలియదు. అమ్మా, ఇక్కడ మన మై గాడ్, ఇది లాగితేనేమో పోయేటట్టుంది. సరే, బాబుతో హార్వెస్ట్ చేద్దాం. కట్ చేయి, తీసేనా, హార్వెస్ట్ చేయి మెల్లగా. గుడ్, కొంచెం పైకి వచ్చిందా? ఓకే, డన్. చెట్టు కనిపించిందా? ఈ సొరకాయలు అయితే నేను కూలర్ టబ్లో వేసినవే అండి. కాకపోతే 3-4 విత్తనాలు వేసుకోవాలి. 1-2 వేస్తే పాలినేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి 3-4 వేసుకుంటే చక్కగా మీకు సొరకాయలు అనేవి కూలర్ టబ్లో చాలా బాగా నీట్గా పండించుకోవచ్చు. మినిమం సైజ్ వస్తాయి అన్నమాట. హ్యాపీగా మీరు ఫ్రెష్గా సొరకాయ హల్వా కానీ సాంబార్ కానీ ఏది చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మన గార్డెన్లో పండించుకున్నవి. మీరు ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. రీసెంట్గా నేను పుల్లటి మజ్జిగ అండ్ కొద్దిగా రైస్ చద్దన్నం వేసి ఇచ్చాను కదా. మా గుండు మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి, ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అసలు మల్లెపూలు అంటేనే ఒక కళ అనమాట. సమ్మర్లో అసలు ఎంత బాగా అనిపిస్తుందో. చక్కగా అలా తీసేసుకొని అన్నీ అల్లుకొని తలలో పెట్టేసుకుందాం. చూడండి ఎన్ని ఉన్నాయో. కొమ్మకు వచ్చాయి, ముద్దుగా వచ్చాయి, బోల్డ్ అన్నీ వస్తున్నాయి.
ఇంకా నేను కొమ్మలు కట్ చేశానుగా, ఇంకా మా మొక్క నిండుగా వచ్చేస్తాయి అన్నమాట. ఎండ తగలాలి, కొమ్మలు కట్ చేయాలి. అలాగే మీరు పుల్లటి మజ్జిగ కానీ, ఇవాళ నేను ఇంకొక వీడియో కూడా నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను, అది రైస్ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళల్లో మీరు అరటి పండును కలిపేసి కూడా మొక్కకి ఇచ్చినా కూడా చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ సింపుల్ చిట్కాలు. మీరు ఇలాంటి చిట్కాల కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. చక్కగా కమ్యూనిటీ పోస్ట్లో ఏం పెట్టినా, వీడియోస్ రిలీజ్ చేసినా మీకు ఈజీగా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయలు, పొడుగు వంకాయలు. ఇవి జస్ట్ కూర కారం చల్లుకుంటే చాలా బాగుంటాయి ఎవరైనా సరే. ఇదిగోండి, ఇలా లేతగా ఉన్నప్పుడే మనము తీసేసుకోవాలి మొక్కల నుండి. ఇలాంటివి గుత్తులుగా వస్తాయి కాబట్టి ఒక 4 మొక్కలు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత హైట్ పెరిగిందో. అలాగే ముసుగు వంకాయ మొక్క అనేది అయితే అండి ఎవర్ గ్రీన్ అనమాట. చూపిస్తాను, నేను పెట్టి 6 months అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉంది చూస్తున్నారా, ఇది ముసుగు వంకాయ అంటారు. ఇది కాయలు వస్తున్నాయి, మళ్ళీ నేను తీసుకుంటున్నాము, మళ్ళీ ఇంకా హైట్ పెరుగుతుంది చూడండి మొక్క. ఇవి నాటు విత్తనాలు కదండి, నాటు విత్తనాలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. అందుకే మనము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. చక్కగా ఇలాంటివన్నీ కూడా మన గార్డెన్లో మనము జత చేసుకోవాలి. ముసుగు వంకాయ ఇవన్నీ మనం మర్చిపోయాం యాక్చువల్గా. అయితే మన అమ్మమ్మల కాలం నాటి వంకాయలు అనమాట. మీరు కావాలంటే కనుక మీరు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు గుర్తు చేస్తే వాళ్ళందరికీ నేను షేర్ చేస్తున్నాను. మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి విత్తనాలు. ఇలాంటివన్నీ మనం సంరక్షించుకోవాలి, మన అమ్మమ్మల కాలం నాటివి కాబట్టి వాటి టేస్ట్ మనం మర్చిపోకూడదు కదా. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చీలు ఉంటే తీసుకున్నాను, ఇవన్నీ అవే. ఇక్కడ కూడా కొన్ని నల్ల వంకాయలు ఉన్నాయండి, మంచిగా నవనవలాడే నల్ల వంకాయలు తీసుకుందాం. అండ్ ఇందులో చెర్రీ టమాటా చెట్టు ఉండింది చూడండి, చనిపోయింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది. అట్లా వస్తూనే ఉంటాయి. మీ చెర్రీ టమాటో మీ గార్డెన్లోకి వచ్చేసిందంటే చాలు, వస్తూనే ఉంటాయి. మీరు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ సీడ్స్ వేసుకోవాలా జ్యోతి గారు అని కూడా అడగక్కర్లేదన్నమాట. ఇవి మట్టిలో పడిపోయినాయి, మట్టిలో పడ్డా సరే మనం తీసుకుందాం, ఎందుకంటే మన గార్డెన్లో వండినటివి. చూడండి, చూడకపోతే ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని టమాటాలు మిగిలిపోయాయండి, అవి హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ ఉన్నాయి. ఇదేమో స్వీట్ లెమన్ అనమాట, చింత చెట్టు, స్వీట్ టామరిండ్ అని తెచ్చుకున్నా నేను టెర్రా ఆర్గానిక్స్లో. మరి చింత చిగురు అయితే వచ్చింది, సమ్మర్ కదా. దీన్ని ఇంత పెద్దగా పెంచకూడదు, నేను చేయాలి, చూద్దాం, తిని చూస్తాను. చింత చిగురన్నా చింతకాయలన్నా చిన్నప్పుడు బాగా తిని ఇష్టం అనమాట. పుల్లగా ఉంది. ఓకే, చింతకాయ వస్తే చూడాలి, తీయగా ఉంటుంది అన్నారు. ఇంకా టమాటాలు ఉన్నాయి, తీసేసుకొని ఈ టమాటా చెట్టు తీసేయాలి. చిన్న బుజ్జి టమాటాలు. మీకు ముసుగు వంకాయ మాత్రం ఎవరికి కావాలన్నా సరే నాకు ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి వాటితో పాటు ఫ్రీగా పంపిస్తాను. స్పెషల్గా పంపించలేను కానీ ఆర్డర్స్తో పాటు పంపిస్తాను. మీరు మాత్రం నాకు జస్ట్ ఒకసారి గుర్తు చేయండి అంతే, జ్యోతి గారు సీడ్స్ కావాలి ముసుగు వంకాయ అని. ఆల్మోస్ట్ చెర్రీ టమాటా అయితే చాలామందికే పంపించినండి. వచ్చిన కొద్దీ మేము కలెక్ట్ చేస్తూనే ఉన్నాము, మీకు అందరికీ పంపిస్తూనే ఉన్నాము. ఈ టమాటాలు అయితే అసలు చెప్పక్కర్లేదు అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. అన్ని నాటు టమాటాలు మనం వీటితో తింటే ఇంకా రాళ్ళ టమాటాలు అసలు తినలేం, బయట దొరికేవి ఇంకా ఉన్నాయి. ఎక్కడైనా సరే మంచి మొక్కలు పెరగడం కష్టమేమో కానీ పిచ్చి మాత్రం అసలు ఎలా పెరుగుతుంటాయో అసలు అన్నీ తీసేయాలి, ఏం ఉంచొద్దు. పిచ్చివి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఇక్కడ ఒక మంచి కాకరకాయ దొరికింది ఇవాళ కాకరకాయలు చాలా దొరికాయి నాకు. చెప్పానుగా మా గార్డెన్లోకి వస్తే ఉట్టిగా పంపించేవు అనమాట మా మొక్కలు. ఇవి కూడా చెర్రీ టమాటా కాదు, బట్ అలాంటివే
పెద్దవన్నమాట. మంచి ద్రాక్ష లాగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మంచిగా ఇట్లాంటి టమాటాలతో పెట్టుకోవాలి, రసమైన ఏదైనా బాగుంటాయి. నేల మీద కొంచెం ప్లేస్ ఉంటే అద్భుతంగా చేసుకోవచ్చండి గార్డెనింగ్. కొంచెం కంటైనర్ ఫార్మింగ్ కాబట్టి అన్నీ మనమే ఇవ్వాలి మొక్కలకి. మనం ఇచ్చిన ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటాయి. మీకు ఒక వండర్ చూపిస్తా, ఇది అయిపోయినాక మీకు ఒక వండర్ చూపిస్తా. అదంతా కదే వచ్చింది మా గార్డెన్లో మొక్క, మేమేం చేయలేదు, మేమేమి విత్తనాలు వేయలేదు. చూసారా, సమ్మర్లో మనం తినేటటువంటి కర్బూజా ఇక్కడ ఒకటి ఉంది, ఇందులో వేసాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, 2 వచ్చాయి. వేయలేదు, ఒక్కోసారి మనకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాయి మొక్కలు, మనం చూసుకోవాలంతే. వాటర్ మిలన్ ఇక్కడ మనం పనస చెట్టు చెప్పాను కదా, నేను పనస చెట్టు పనసకాయ మీకు చూపిస్తాను చూడండి. ఇది పెరుగుతుంది. పనసకాయకి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ బాగా పనిచేసిందండి, సైజ్ అయితే బాగా పెరుగుతుంది. ఈ సైజుకి వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇది పెరిగే కొద్దీ మీకు చూపిస్తాను. కుండీలో కూడా మనం పనస చెట్లు కూడా పెంచుకోవచ్చు చక్కగా. మీరు జ్యోతి గార్డెన్ ఫాలో అవుతే ఏదైనా పెంచుకోవచ్చు న్యాచురల్ ఫెర్టిలైజర్స్తో. ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇక్కడ చూసిన టమాటాలే ఉన్నాయండి గార్డెన్లో. అంతే, ఇంకా మనం ఒకసారి వేస్తే వస్తూనే ఉంటాయి. మార్నింగ్ ఏమో ఎండ కొడుతుంది, ఈవినింగ్ చూస్తేనేమో తొందరగా చీకటి అయిపోతుంది. ఒకటేమో నేను పపాయ చెట్టు ఇదంతా కాదే వచ్చిందండి కూలర్ టబ్లో, ఇంకోటేమో నేను పెంచిన మొక్క అనమాట. సో ఇది చిన్నగా వస్తున్నాయి కాయలు. ఒకటేమో నేను డ్వార్ఫ్ రకం అని తెచ్చిపెట్టాను, దానికి బాగా వచ్చాయి. ఇదిగోండి పండింది. ఇంకోటి కూడా ఉంది, బట్ ఇది ఇంకొంచెం ఆగితే హార్వెస్ట్ చేద్దాం. ఇదైతే ఈరోజు తీసుకున్నా, చిన్నదైనా సరే స్వీట్గా ఉంటాయి మన గార్డెన్లో పండించుకున్నవి. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందాం. మంచిగా వచ్చినాయి గులాబీ వంకాయలు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అట్లనే ఇది. ఈ కరివేపాకు చెట్టు అయితే అదే వచ్చిందండి, ఇది నేనేం పెంచలేదు. ఇది అదంతకు అదే వచ్చినటువంటి కరివేపాకు చెట్టు అన్నమాట. బాగుంది కదా, మంచిగా పెరుగుతుంది. ఇది తీసేసినాం అనుకో మధ్యలో మంచిగా పెరుగుతుంది. ఇంకా చిగుర్లు వస్తే మంచిగా పెద్దగా అవుతుంది, మంచిగా వాడుకోవచ్చు మనం. ఇలాంటివి తీసేసేయాలి. ఇదేమో మునగ చెట్టు అండి. మునగ చెట్టు కట్ చేయలేదు, చాలా హైట్ పెరిగింది. యాక్చువల్గా అయితే పెంచకూడదు, 6 ఫీట్ కంటే ఎక్కువ ఏది పెంచొద్దు. ఇప్పుడైతే కొమ్మ కట్ చేస్తాను నేను. మనకి ఇక్కడ ఒక మునక్కాయ అయితే ఉంది, ఇది తీసుకొని ఈ కొమ్మని ఇక్కడ కట్ చేస్తాను చూడండి. ఇలా ఎప్పటికప్పుడు మనం పెంచకూడదు మొక్కల్ని. ఎక్కువగా పెంచుతూ ఉంటే ఏమవుతుందంటే మొక్క పెరగడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది, వాటికి కాయలు అవి రావన్నమాట. అటు సైడ్ ఒకటి ఉంది పైన, మీకు కనిపిస్తుందో అట్లా. లాస్ట్ ఒకటి ఉంది, ఇటు ఉంది. ఇది తీసుకొని దీన్ని కూడా కట్ చేయాలి. ఇదిగోండి మీకు టిప్స్ అన్నమాట ఇవి, మీకు తెలియదు కదా ఎలా అని. ఇప్పుడు మనము ఈ కొమ్మను కూడా ఇంతలా పెంచకూడదు. చూడండి మనం ఏమనుకున్నాను అదే విరిగిపోయింది. ఇదండి, ఇది కూడా చాలా పెరిగింది. ఈ మునక్కాయలు ఇక్కడ పెట్టేస్తాను. ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. సో ఇలా ప్రూన్ చేస్తూనే ఉండాలి. చేస్తుంటే మళ్ళీ కొమ్మలు వస్తాయి. మీరు మళ్ళీ రావేమో అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేయాలి. మొక్కని ఎక్కువ పెంచొద్దు, ఎంత పైకి వెళ్ళిపోయింది.
ఇదిగోండి, ఇది మెయిన్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ నుంచి కూడా పైకి వెళ్ళింది, అందుకే కాయలు ఎక్కువ రావట్లా. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు చూడండి ఎంత బాగా వస్తాయో. అస్సలు పెంచనే పెంచాము, ఇంతవరకే దానికి. అక్కడ ఒక మునక్కాయ ఉంది, కొమ్మ కట్ చేసి మునక్కాయ తీసుకుందాం. ఇదిగోండి, కొమ్మతో పాటు మునక్కాయ. మునగాకు కూడా చాలా మంచిది, వేడి నీళ్ళలో మరిగించుకొని ఉదయాన్నే పడగడుపున తర్వాత చాలా మంచిదంట. 3 మునక్కాయలు వచ్చాయి. ఇదిగోండి, ఇది తీసేస్తా. ఇప్పుడు మా మునగ చెట్టు ఇంతే ఉంది. ఇంత చల్ల గాలి వస్తుందంటే సాయంత్రము. చక్కగా హార్వెస్ట్ అయిపోయింది. అండ్ ఈ పపాయ కోసుకొని తినేసేయాలి. ఓకే, సో ఇవాళ అయితే చెప్పాను కదా, గార్డెన్లో బాగా పెద్ద పెద్ద హార్వెస్ట్లు తీసుకోవట్లేదని మీరు అస్సలు బాధపడద్దు. చాలామందికి అయ్యో మీకు ఇన్ని వస్తున్నాయి, అయ్యో మాకు అన్ని వస్తున్నాయి, మాకెందుకు రావట్లేదు, అలా ఏం అవసరం లేదు. ఈ సొరకాయ చాలు కదా మనం వండుకొని తినడానికి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవాళ తీసుకున్న కాకరకాయలు సరిపోతాయి, బోల్డ్ అన్ని టమాటాలు వచ్చాయి. ఈ 3 మునక్కాయలతో చక్కగా సాంబార్ పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని ఇన్ని వంకాయలు, ఇన్ని బెండకాయలు ఇలా వచ్చినా సరిపోతాయి. అంటే ఒక 1/2 కిలో వచ్చినా కూడా మీకు సంతోషం. కాకపోతే దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఒక 4-5 మొక్కలు పెట్టుకోవాలి. 4-5 మొక్కలు ఎలా పెట్టాలి, వాటికి సపరేట్ కంటైనర్స్ ఇలాంటివి అయితే సపరేట్గా పెట్టడము, లేదా ఒక కూలర్ టబ్లో పెట్టడము. కొంచెం విడుతున్న కంటైనర్లో పెడితే కూరగాయలు సూపర్గా వస్తాయి. దానికి పెరగడానికి స్థలం ఇవ్వకుండా మనం చిన్న చిన్న వాటిల్లో పెట్టేసి ఇరికిచ్చేసి ఎక్కువ కావాలి అంటే అవి కూడా ఇవ్వలేవు పాపం. అందుకని వాటికి కొంచెం స్పేస్ ఇద్దాం, కొంచెం పెద్ద కంటైనర్స్ ఇద్దాము. అండ్ చక్కగా డిస్టెన్స్లో పెట్టేస్తే దూరంగా పెడితే మొక్కలు చాలా అందంగా పెరుగుతాయి అన్నమాట. అది ఓకేనా? సో మీరు బాధపడద్దు, మీకు కూడా వచ్చేస్తాయి హార్వెస్ట్. ఎలా వస్తాయి? మీరు వారం ఫుడ్ పెట్టండి, కొంచెం డిస్టెన్స్లో పెట్టండి, మంచి విత్తనాలు వేసుకోండి, పొద్దున సాయంత్రం వాటరింగ్ చేసుకోండి. సమ్మర్లో మీకు హార్వెస్ట్ రాకపోతే అప్పుడు చూడండి. ఓకే, అదనమాట. చూసారుగా నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను ఇవాళ. సొరకాయ అయితే వచ్చింది, ఇవి వచ్చేసి మునక్కాయలు, చక్కగా మునక్కాయలు హార్వెస్ట్ చేసిన. ఇవాళ కొంచెం కరివేపాకు తెచ్చుకున్నా, మీకు చూపించలేదు కానీ కరివేపాకు అయితే కోసుకొచ్చుకునే ఇలా ఫ్రెష్గా. ఇది చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఇది కూడా కరివేపాకు మీరు మొక్క తెచ్చుకునేటప్పుడు కూడా కొంచెం గిల్లి చూసి అది సువాసన వస్తుందా లేదా తెచ్చుకోవాలి. కొన్ని హైబ్రిడ్ ఉంటాయి, అందుకని జాగ్రత్తగా నాటువి తెచ్చుకోవాలన్నమాట. అయితే ఇవాళ కాకరకాయలు చాలా తీసుకున్నా అండి నేను, మంచిగా వచ్చినాయి. ఈ పప్పాయ కూడా పైన పెట్టేసి. ఓకే, డన్. చూసారు కదా, ఇన్ని కాకరకాయలు వచ్చాయి. ఇన్ని కాకరకాయలు మనం వండుకోవడానికి సరిపోతాయి. ఇంకా మనం ఇన్ని రాలేదు అన్ని రాలేదు అని మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. సరేనా? ఇవి కాకరకాయలు. 2 రకాల వంకాయలు అయితే నేను తీసుకున్నా. కొన్ని పొడుగు గులాబీ వంకాయల పొడుగు, అలాగే కాశీ టమాటాలు అయితే మీకు కంప్లీట్గా ఇవి మీకోసమే, మీకు విత్తనాలు సేకరించడానికి. అందుకని ఇవి ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇవి సపరేట్ సెక్షన్ అన్నమాట, విత్తనాల కోసం పండించినవి. ఇవి తీసి పెడతాను. మీరు ఎవరైనా కావాలంటే కాశీ టమాటో ఒక 5 సీడ్స్ ఇచ్చినా చాలు, మీకు 2 మొక్కలు బతికినా కూడా మీకు క్రాప్ అనేది వచ్చేస్తుంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా విత్తనాలు ఇచ్చేస్తూ ఉండండి. అలాగే ముసుగు వంకాయ చెప్పినా కదా, ముసుగు వంకాయ కూడా నేను చాలా మందికి పంపిస్తున్నానండి, షేర్ చేస్తున్నాను. మీరు కూడా అలాగా పెంచుకోండి, అందరికీ అవి పంచి పెట్టండి ఫ్రీగా. పాత విత్తనాలన్నీ మనము ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి అలా ఇచ్చేద్దాం, అదనమాట. సరే, ఎనీవే ఈరోజు అయితే హార్వెస్ట్ చేసిన నేను ఇలా పెట్టి ఫొటోస్ తీయడము ఇవన్నీ చేయట్లేదు, క్లోజ్ చేసేస్తున్నాను. హార్వెస్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నేను. మళ్ళీ మనం ఇక్కడే కలుద్దాము. అందరూ మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఉంటా మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.